2022 నుంచి టీడీపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని నేను కలుస్తూనే ఉన్నాను. వ్యూహకర్తగా బ్రహ్మాండమైన విషయాలు తెలియజేస్తూనే ఉన్నాను. అలాగే 2023 ఉగాది రోజున కూడా, ఉగాది పండుగ రోజున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ బ్రహ్మాండమైన పార్టీ రాజకీయ వ్యూహాల గురించి చెప్తూనే ఉన్నాను. 2024 ఉగాది రోజున కూడా నేను ఆయన దగ్గర ఉన్నాను. 2025 ఉగాది రోజున కూడా నేను ఆయన దగ్గర ఉన్నాను. 2026 ఉగాది రోజున కూడా వెళ్తున్నాను టీడీపీ ఆఫీస్కి. వెళ్ళి వ్యూహకర్తగా బ్రహ్మాండమైన విషయాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నీ టీడీపీ ఎంపీలు, టీడీపీ ఎమ్మెల్యేలు, అలాగే జనసేన ఎంపీలు, జనసేన ఎమ్మెల్యేలు, అలాగే బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు నా వీడియోలన్నీ చూడండి. 2024 ఘన విజయము ఇంతకు ముందు మీకు ఎప్పుడూ రాలేదు. ఇదే ఘన విజయము మళ్ళీ 2029లో కూడా వస్తుందా? బాగా ఆలోచించండి. కొందరిని వ్యూహకర్తలు పాజిటివ్ ఎనర్జీ, దైవశక్తిని, పాజిటివ్ ఎనర్జీని తెస్తారు. తెచ్చిన తర్వాత గుర్తింపు కావాలి. మేము మనుషులమే కదా, మాకు గుర్తింపు కావాలి. 21 మాసాలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయినా చాలా సౌమ్యంగా, చాలా సహనంగా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని కానీ, నారా లోకేష్ బాబు గారికి కానీ ముఖ్యమైన విషయాలు తెలియజేస్తూనే ఉన్నాను. ఎందుకంటే కూటమి పార్టీ అంటే అభిమానం. వాళ్ళు పిలవకుండానే చేశాను. అలాగే భగవంతుడు చేసినందుకు ఘన విజయాన్ని ఇచ్చారు. వాళ్ళు ఊహించినంత విజయాన్ని ఇచ్చారు ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు. ఆ అభిమానాన్ని నిలబెట్టుకోవాలని చాలా విషయాలు తెలియజేస్తూనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా తెలియజేస్తూనే ఉంటాను. అలాగే ఇప్పుడు కొందరు వ్యక్తుల వల్ల నెగిటివ్ ప్రారంభమైంది కూటమికి. ఆ నెగిటివ్ని ఇప్పటిని ఆదిలోనే తుంచాలి. ఆ నెగిటివ్ పెద్దదైన తర్వాతే తుంచడం కష్టం అవుతుంది. ఇదే నెగిటివ్ అదని కొనసాగింది అనుకోండి, 2029లో పాజిటివ్ ప్రతిపక్షానికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ఇంతటి 2024 ఘన విజయాన్ని అందుకోవడానికి చాలా కష్టపడాల్సింది వస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వ్యూహకర్త తాతా సుబ్రహ్మణ్యం, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.